ఈరోజు నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ సెంటర్లోనూ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దుండంగులు పడగొట్టడము హేయమైన చర్య. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. చనిపోయిన నాయకులు ఎవరైనా వారందరినీ సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు కానీ వైఎస్ఆర్ కానీ వీళ్ళందరూ ఎన్నో విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. వైఎస్ఆర్ కూడా మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ అని ఫీ రిమర్స్మెంట్ ఎన్నో మంచి పథకాలు ఇచ్చారు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, మీ పార్టీలో మీ తరఫున మీరు ఉండొచ్చు, కానీ ఒక విగ్రహాన్ని పడగొట్టడము హేయమైన చర్య. పోలీసు వారు వెంటనే కేవలం ఒక పిచ్చి వ్యక్తి పడగొట్టాలని చెప్తున్నారు, కానీ మీరు ముఖ్యంగా ఎంక్వైరీ వేసి పోలీస్ ఎంక్వైరీ వేసి 24 గంటలు పోలీసు ప్రహారాలు మరియు 24 గంటలు సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో ఉండే ఈ స్థలంలో దుండగుడు ఒక వ్యక్తి వచ్చి ఇటువంటి చర్య చేస్తారంటే ప్రజలు ఎవరు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దీని వెనుక ఏదో పథకం ఉంది, దీని వెనుక ఏదో ఇతర పార్టీల కుతంత్రాలు ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పై ఉంది. ముఖ్యంగా ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణం అంతా సురక్షితంగా ఉంది, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా ఉంటున్నారే. ఇక్కడ తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు విగ్రహం పడితే పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నుంచే ఇటు 1 టౌన్ ఇటు 2 టౌన్ దగ్గరలో ఉంది, కానీ పోలీసులు ఇక్కడ దుండగుండి వెంటనే పట్టుకుంటున్నాను. కానీ ఇంతవరకు దాని గురించి మీరు ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు. వెంటనే మన మైనార్టీ న్యాయశాఖ మంత్రి గారు నంద్యాలలో ఉన్నారు, ఆయన కూడా వెంటనే ఫరూక్ గారు కూడా దీని గురించి ఏ జరిగిందో ప్రజల ముందుకు చెప్పాలి. ఇది ఎంత పెద్దవాళ్ళైనా ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎస్డిపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.